వారికి అది లేదు. ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత హోదాగా జీవించినా, ఎంత బంగారం ధరించినా, ఎన్ని వెలగల వస్త్రం ధరించినా, గెంజి కార్లు వెళ్ళినా గెంజి కోసమే ప్రాబ్లం. గెంజి కోసమే. ఆ గెంజి లేకపోతే ఈ లోకంలో ఉన్నది కానీ బ్రతకలేవు. ఈ వాక్యం మరి నీతి లేకపోతే పరలోక రాజ్యంలో బ్రతకలేవు. ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా ఒక నిబంధన చేసుకుంటాం. ఈ దినం ఉంది, ఈ దినం మంచిగా జీవించడానికి ఆలోచించాలి. ఈ దినం ఎవరికైనా నీకు ఉందని పెట్టడానికి మనసు లేదు. ఏదైనా చేయాలని మనసు లేదు. ఎవరైనా సంఘం నుంచి తప్పిపోయినా, ఏ సండే స్కూల్ పిల్లలు రాకపోయినా ఎంత బాధో తెలుసు నాకు. మహాబాధ. దాని మించిన బాధ మరొకటి. ఒక ఆదివారం రాకపోతే బాధ లేదు. ఎందుకంటే వంట చేస్తున్నాను. ఆ వంట లోపల పెట్టిన తరగతి ఉందండి. తలకు తట్టు పెట్టి అది మీరు తింటుంటే మీ పిల్లల ముఖాల్లో ఆనందాన్ని, మీరు తెచ్చిన ఐస్ క్రీమ్ తింటే ఎలాగైతే మీరు ఆస్వాదిస్తారో, మీరు వాక్యాన్ని వింటూ మీ బ్రతుకులు మార్చుకుంటే అదే మాకు జీవితం, అదే మీరు మాకు ఇచ్చే జీవితం. దయచేసి సహవాసాన్ని కోల్పోకండి, సంఘాన్ని కోల్పోవద్దు. ఈరోజు నువ్వు ఎంత కూడా పెట్టినా అది వేరొకరు అవసరం అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నీ బిడ్డల కోసం ఎంత చేసినా సరే, నీకేదైనా అప్పు ఉందని తెలిసి అప్పులో ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే ఆ దిక్కుమాలకుండా మమ్మల్ని పెంచుతున్నాం అనుకుంది, కానీ అప్పులు చేసి మమ్మల్ని వాసనిచ్చి అప్పులు మాకు అప్పు చెప్పి వెళ్తుందని అనుకోలేదు. ఇలా చేసింది మా బ్రతుకులు మా అమ్మ అంటారు తప్ప, అయ్యా ఒక మాట కూడా మా కోసం కొంచెం టైంలో మనకి తీర్చేస్తాం. పాప మమ్మల్ని పెంచుతుంది, మాకెంతో త్యాగం చేస్తుంది. తండ్రి లేకుండా మాకు భవిష్యత్తు చూపించింది. తన రెక్కల ముక్కలు చేసుకునేది మా అమ్మ. తన ప్రాణం ఎప్పుడు చూపించలేదండి. మేము కూడా ఇప్పుడు మేలు చేయలేదండి. దయచేసి మనం మేము తీర్చేస్తాము. ఎక్కడ చెప్పదు పాప మీకు బాగుందని ఎక్కడ చెప్పదు. మేము తీర్చేస్తాం. మా అమ్మ చాలా మంచిదండి. ఈ సాక్ష్యం మన జీవితం, మన బిడ్డల దగ్గర, సమాజంలో, సంఘంలో సాక్ష్యం. అప్పుడే నిన్ను కలిగి జీవించుటే ధన్యము ప్రభువు, నీవు లేని జీవితం వ్యర్థము ప్రభువు, నీవు లేని జీవితం వ్యర్థము ప్రభువు, నిన్ను కలిగి జీవించుటే ధన్యము ప్రభువు. యేసు ప్రభువు, యేసు ప్రభువు, యేసు ప్రభువు, యేసు రాజా యేసయ్యా, పరలోక రాజా, పరలోక రాజా, నా పరలోక రాజా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మోకరించింది ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మనసారా ప్రార్థన చేసుకుంటున్నారు. మా దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా బ్రతుకులు మారలేదే, మా మనసు మారలేదే. మా అనుకున్న వాళ్ళందరూ కూడా మేము కోల్పోతున్నామయ్యా, నీ సన్ని నడిపించలేకపోతున్నాం. ఎంతకాలం నీ పగ ద్వేష విశ్వాసం వ్యర్థమైన వాటిని నాయన పరోక్షంగా మాలో మార్పు దయచేయండి. నీవు నాతో మాట్లాడావు ఒకరోజు, నీ బిడ్డలతోనే కాక నాతోటి నీ సేవకులతో కూడా మాట్లాడమని నమ్ముచున్నావు. పరిపూర్ణమైన మార్పు దయచేయండి. భూముల కోసం, సరిహద్దుల కోసం, భక్తుల కోసం, ఆస్తుల కోసం, మొక్కల కోసం
నీళ్ల కోసం, దేని కోసం కూడా ఇతరుల దగ్గర విరోధమైన మానసికలను జీవించకుండా, ప్రవర్తించకుండా మీ కాపుదల భద్రత దయచేయండి. మేము ఎవరినైతే పోగొట్టుకున్నామో వారు మరలా మీ సమయంలో నడిపించండి. మా రోడ్డు బట్టి మా హృదయ జ్ఞానం బట్టి మా ఆలోచన బట్టి ఎవరైనా మీరు దూరంగా చేస్తున్నామో తండ్రి, వారందరినీ దగ్గర చేసుకోండి బాబా. రూపం చూపించండి అయ్యా. వారి కొరకు నుంచి ఒక నిరికాచే మనసు మాకు దయచేయండి. ఈ రాజ్యంలో మిత్రం కూడా చేర్చలేకపోయామయ్యా నాయన. బిడ్డలు మమ్మల్ని ద్వేషించిపోయారు, ప్రతి సంబంధం ద్వేషించారు. కేవలం మా ప్రవర్తన బట్టి, మా నోటి మాటలు బట్టేనయ్యా, మా స్వార్థపరమైన జీవితం బట్టేనయ్యా. మమ్మల్ని అందించండి తండ్రి. చెప్పేవారుగా ఉండగా చేసేవారుగా లేవుతండి కృప. ద్వేషించే మనసు తీసుకెళ్ళాను. ఫస్ట్ బిడ్డల తన కృప చూసి లేక సురేష్ మంచి నడిపించాను. ఎంత వేదన చెందేవాడు బాబు, ఈ కార్యక్రమం చేత తల్లిదండ్రులు తన ప్రేరణ వచ్చి నడిపించారు. బిడ్డలు తీసుకుందరూ సాగిపోయే బాగా దయచేయండి. తల వచ్చి దీని బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయా. ఇది విడిచిపెట్టే వారికి కాపాడుగా దాని ప్రకారం ప్రవర్తించే మనసు దయచేయము. ఎంతకాలమయ్యా మర్చిపోయే జీవితాలు, విడిచిపెట్టే జీవితాలు, అవమానకరమైన జీవితాలు, ఈ రామానికి దోషకరమైన జీవితాలు అయినా ఈ రాజ్యానికి ఇంకొక పెట్టుబడి ఎక్కలేకపోతున్నాం తండ్రి. జారిపోతున్నాం, పడిపోతున్నాం అయినా లేవనెత్తుతా తండ్రి. ఈ ప్రేమ నిర్లక్ష్యం చేస్తున్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి. దాని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటాక నా ఆశను తీర్చబోయేవారు తప్పిలో వారు మనసు కలిగి కోరుకోయి జీవించడానికి వీలుగా చేరుకోము. దురాలోచనలు, దుష్టులను సంగతి తోడ్పరచుతారా. ఈ సేవలను ప్రతిష్ఠించుకుంటాయా. ఒక దినము సేవ సిద్ధపడ్డ వాటి దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళు ఆగివేతన రీతిగా వాళ్ళు ఆగేసిన బాబు మళ్ళీ తెచ్చుకుంటామయ్యా. మళ్ళీ కుమారి కట్టండి బాబు. ఆత్మీయ ఆసక్తిని దయచి సంఘంలో సాక్షిగా వాక్యం బోధించేవాడిగా కృప దయచేయండి బాబు. అభివృద్ధి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణాన్ని కారణం తీసుకొచ్చుకోలేదా తీసుకుంటున్నాం. అవరి కాలం నీ కాడి వస్తున్న బాగా తెచ్చేయండి. మనసు ఇప్పుడు మార్పును తెచ్చింది. సంతోషం సాగిపోయి బయట తెచ్చేయండి. స్త్రీలని వారు జ్ఞాపకం చేసుకుంటూ కొందరు స్త్రీలు విశ్వాసం బట్టి ఉంటారైనా దాన్ని బట్టి వారు తెచ్చుకుంటా కోపమాగలు వాళ్ళు తీసివేయండి. వారి భక్తి సాత్వికం దయచేసి రాత్రి తీసివేయండి. ప్రభు ఓర్పు దయచేసి సహనం దయచేయండి. నీ కొరకు వచ్చే పరిస్థితి దయచేయండి. తన బిడ్డల ద్వారా తన బిడ్డల కోసం, తన భర్త కోసం, తన బంధువుల కోసం ఒకలాంటి మనసు దయచేయండి. ఈ దినం మాది, రేపు దినం మాది కాదు. కేవలం నీ కృప చేత బతుకుతున్నాం ఆయన. మా బ్రతుకు కాలంలో తన ప్రభు ఎవరికి రుణపడడం తన ప్రభు మన సమస్త రుణాలు తీర్చివేయండి. తన వచ్చిన బిడ్డలను జీవితాలు రుణాలంటే ఎప్పుడూ చేస్తున్నాము తొలగించండి. వేద సంవత్సరం తన ప్రభు 10 ఉపవాసాలకి ఏ అప్పులు అప్పుడుగా అందరూ క్షేమపడే భాగ్యం దయచేయండి తండ్రి. మా సమస్యలు పరిశీలించండి నాయన. మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర చేయించకపోయిగా తలవంచుగా జీవించే జీవితాలు దయచేసి కృప చూపించి మరి చాలా కాలం తర్వాత ప్రభు ఈ కుమార్తెనైనా మౌని గారు కూడా మీ మధ్య నడిపించారు. ఎంతకాలం ఎంతమైన జీవితం జీవిస్తుందయ్యా. ఎంతకాలం అప్పుల కొరకు జీవిస్తుంది ఆయన. ఎంతకాలం దేశ విషయాలను జీవిస్తుంది ప్రభు. ఎంతకాలం నా నామాన్ని అవమానపరుస్తారు. ఎంతకాలం నాకు రావాల్సిన గౌరవం అగౌరవంగా మారుస్తారంటారు ప్రభు. అట్టి పరిస్థితి వారి జీవితంలో లేకపోయినా నీ సందులో గడపడగలుగుతాను ప్రభు. లోకంలో జీవించిన కూడా తప్పేతండి తెలుసుకుంటాను ప్రభు. మరొక సారి ఏదైనా రుణంలో తీర్చుకోవాలన్నా కనుక భూలోకంలో మానవుడు ఎవడో రుణపడి ఉండకూడదు కనుక నేను రుణంలో తీర్చుకుని వచ్చేస్తాను ప్రభా. శాస్త్ర జీవితం నీలో గడిపి బాగా దయచేయండి. తనకిచ్చిన కుమారుడు దీవించిన బాబు, కుమార్తెను దీవించింది. తన భర్తకి బిడ్డలు మార్మలు దయచేయండి. తనకిచ్చిన కుమారుడికి ఇచ్చిన పసిబిడ్డ భార్యను దీవించండి. ప్రార్థన జీవితం దయచేయండి. తన చింతని దీని బట్టి జ్ఞాపకం చేసుకున్న ఆయన కృపలో భద్రపరిచేయండి. అలాగే తండ్రి ప్రత్యేకంగా భారతీయ తన తమ్ముడిని జ్ఞాపకం పెట్టుకుంటాయినా భర్తనికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని అయినా ఫస్ట్ జన్మదినాన్ని జరుపుకోవాలంటే ప్రభా ఈ సందుకు వచ్చి ఆహ్వానించారు తండ్రి. మేమందరం పిలుకలు ఇచ్చేయండి. అక్కడ కూడా చెప్తమైతే కొన్ని నిమిషాలు మహిమార్థమే వాడుకోండి బాబు.
జ్ఞాన కార్యక్రమం అంతా జరిగించండి. కావాల్సిన సమస్త చేకూర్చండి బాబు. సహాయం ఇచ్చేయండి. బంధువర్గం ఎంతనైతే పిలుస్తున్న అందరూ వీళ్ళు ఇచ్చేయండి. ప్రత్యేకంగా అశోక్ని లక్ష్మీపురం జ్ఞాపకం చేసుకున్న ఆయన బిడ్డలు సర్ది చేర్చారు. ఎక్కడైతే వివాహం చేసుకున్నట్టు చేర్చారు ఆయన వాళ్ళ సమస్యను పరిష్కరించండి. వాళ్ళ ఎదురుగా వెళ్ళడం జ్ఞాపకం చేసుకున్న ఆయన ఎంతో దూరం నుంచి ఎందుకు వస్తారు తన ప్రభా. ఆ బిడ్డ ఆశీర్వాద దేవుడి తండ్రి ప్రత్యేకంగా తన ప్రభా ఆయన అసలు వీళ్ళతో వచ్చే చేతులు నింపండి. సువర్ణంగా జ్ఞాపకం చేసుకుని గవర్నమెంట్ దానికి కావాల్సిన పెన్షన్ కూడా అనుగ్రహించండి బాబు. మిగతా బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. విద్యుత్ కూడా జ్ఞాపకం చేసి కరెక్ట్ కార్యం జరిగించండి. ఎవరు ఏ అవసరం ఉన్నారు ఆ అవసరం తీర్చండి రాజా. మరి అక్కలు తీర్చిన ఆలోచనలకు నెరవేర్చమని దీన్ని ఆశీర్వదించమని నీకు భద్రపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం ఒక్కరే పొందుకోమని శ్రేష్టమైన నామం బట్టి పర్వతం ఆమె